క్వారంటైన్లో ఉండి చనిపోవడం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? అంటే ఇప్పుడు పోలీసులు లాకప్లో ఉన్నప్పుడు ఎట్లయితే ఖైదీలు చనిపోతారో అలాంటిది. ఈరోజు తెలంగాణలో నేను ఎప్పుడో కట్టిన గచ్చిబౌళ్ళు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని ఈరోజు కన్వర్ట్ చేశారు హాస్పిటల్ గా. అది చూస్తే నేను గర్వపడ్డా. గచ్చిబౌలి దివాకర్ ఆ రోజు నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా కట్టినటువంటి బిల్డింగ్ ని ఈ రోజు కరోనా వైరస్ కోసం 1500 పడకలతో హాస్పిటల్ గా కన్వర్ట్ చేశారు. వార్ ఫుటింగ్ అది స్ఫూర్తి. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్. అదేంటి సార్ ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు. దాందే ఉందిరా. రే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అది చూస్తే నేను గర్వపడ్డా. ఆంటీ దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్ కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం. ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది వేసిండు. ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. ఇక ఆయన బాకాలు టీవీలలో దాన్ని చూపించి ఆయనే కట్టినట్టు, హైదరాబాద్ నేనే కట్టినా అని ఆయన చెప్పడం, నిజమైన నమ్మేటట్టు ఈ బాకాలు ఊదడం, ఇది కదా నడిచిన చరిత్ర. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా.